భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విమోచన దినోత్సవం పేరిట అమరవీరులను అవమానిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లే అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం వీర బైరాన్పల్లి గ్రామంలో నిర్వహించిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కరాములు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించి జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు చర్యాల నుంచి వీర బైరాన్పల్లి వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు భూమి కోసం భుక్తి కోసం వెట్టు చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్ల చేతిలో వీర బైరాన్పల్లికి చెందిన 99 మంది తమ ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. మరో జలియన్ వాల్బాగ్ దురాగతాన్ని తలపించేలా సాగిన రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను స్మరించేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను స్మరించకపోగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విమోచన దినోత్సవం పేరిట వారోత్సవాలను నిర్వహిస్తూ అమరవీరులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మరో జలియన్ వాలా బాగ్ లాంటి ఘటన వీర బైరాన్పల్లిలో జరిగింది. 77 సంవత్సరాల క్రిందట ఇక్కడ నైజాం పాలనలోని రజాకారులంతా కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టుల నాయకత్వాన భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అట్లాగే ఈ దేశ పరిపాలనలో స్వతంత్ర దేశంలో ఇది విలీనం కావాలనేటటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ఉద్యమం మీద రజాకారులు నైజాం పాలనలో తీవ్రమైనటువంటి రాక్షస కాండ ఇక్కడ కొనసాగింది. బైరాన్పల్లిలో 99 మందిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగింది. అలాగే పక్క గ్రామాల్లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. మొత్తం ఈ ప్రాంతాలంతా కూడా కలిపి 118 మందికి పైగా దారుణమైనటువంటి హత్యాకాండను కొనసాగించారు. ఈ ఘటనకు స్మరిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం జరిగితే, కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగితే దేశ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 గ్రామాలని విముక్తి చేసి ప్రజారాజ్యాల్ని ఎర్రజెండా స్థాపించింది. 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. వెట్టి చాకిరిని రద్దు చేసింది. ఆ ప్రాంతాల్లో కుల అసమానతలు, స్త్రీ పురుష అసమానతలు ఉండడానికి వీల్లేదు, పన్నులు వేయడానికి వీల్లేదనేటటువంటి ఒక దేశంలోనే చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమం ఈ ప్రాంతంలో జరిగింది. ఆ ఘటనలో భాగంగా ఇది తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి కమ్యూనిస్టుల నాయకత్వాన పేదలు, శ్రామిక వర్గాల విముక్తి పోరాటంగా మారుతుందని, ఇది దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తుందనేటటువంటి కుట్రలో భాగంగా ఈ హత్యాకాండను కొనసాగించడం అనేటటువంటి జరిగింది. ఈ ఉద్యమం యొక్క వారసత్వంలో భాగంగానే ఆ పోరాటం